వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజైతే మీ ముందుకైతే ఈగల్ మూవీ నుండి ఆర్టిస్టులని, మరి వాళ్ళు ఆర్టిస్టే కాదు, ప్రొడ్యూసర్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసే సార్ వాళ్ళు అయితే మనతో ఉన్నారు. మరి సార్ అయితే ఉన్నారు, వాళ్ళతోనైతే మాట్లాడదాం. వాళ్ళకి ఈగల్ మూవీ ఏ విధంగా ఆపర్చునిటీ వచ్చింది, ఏ విధంగా తీశారనేది. సార్, మీకు ఆ మూవీలో అయితే మీరు చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? ఫీలింగ్ సో హ్యాపీ అండి. అంటే మూవీ మంచి సక్సెస్ రూపంలో వెళ్తూ ఉంది. అందులో ఒక పార్ట్ అయినందుకు, రవితేజ గారి సినిమాలో కలిసి చేసినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. సార్, ఇప్పుడు మీకు ఆ మూవీలో ఆ అవకాశం రావడానికి గల కారణం ఏంటి, అసలు ఏ విధంగా వచ్చింది? అంటే 20 ఏళ్ల కష్టం ఉందండి. అంటే పెద్దగా చెప్పడానికి ఏముంది. కష్టపడుతూ ఉన్నాం, చిన్న చిన్నగా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అట్లా కార్తీక్ గారి వల్ల మాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ రావడం జరిగింది. అనిపిస్తుంది రవితేజ సార్తో యాక్టింగ్ చేయడం కానీ, మేడం హీరోయిన్తో ఏ విధంగా మీ బాండింగ్ ఎలా ఉంది? సో అనుపమ గారితో యాక్ట్ చేయడం రియలీ ఫెల్ట్ లైక్ అమేజింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు మామూలుగా మూవీస్లో స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం చాలామంది యాక్టర్స్ని, యాక్టర్స్ పక్కన నుంచొని యాక్ట్ చేస్తూ ఉండడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది యాక్చువల్గా రవితేజ గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదు కానీ, బట్ డెఫినెట్గా ఆ రోజు కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున బ్లాక్ బస్టర్ అయ్యింది ఆ మూవీ. మీకు ఆ మూవీలో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో మీకు ఏ విధంగా ఉంది కోఆర్డినేషన్ కానీ, మీకు ఎంకరేజ్ చేసే విషయంలో కానీ, డైలాగులు ఇచ్చే విషయంలో కానీ ఏ విధంగా? అన్నీ సూపర్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే తను కూడా ఎడ్వర్డ్, మీరు సినిమా చూస్తే అందులో చాలా పెద్ద రోల్ తనది కూడా. సో మేము బయట 10 years నుంచి ఫ్రెండ్స్, 11 years నుంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ, 2010 నుంచి కలిసి చేయడం అసలు ఇంకా అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఫ్రెండ్ కూడా ఎదగాలని కోరుకోవడం కామన్, అది అందరూ చేస్తారు. కానీ కలిసి ఎదుగుతుండడం అనేది గాడ్ బ్లెస్సింగ్. సార్, మూవీలో మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈరోజు ఒక పెద్ద మూవీలో వచ్చారు మీరు, ఏ విధంగా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి, ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ. ఈగిల్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం వెరీ హ్యాపీ. అండ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇన్ ఇయర్స్ వెనకాల అంటే ఒక జర్నీ ఉంటుంది కదా, సో ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. మీరు ఈ 20 years పైన అయిపోయింది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, దాంట్లో పడ్డ బాధలు ఏమైనా ఉన్నాయంటే మాతో ఏమైనా షేర్ చేసుకోండి. బాధలు ఏమి ఉండవండి, అంతే. బేసిక్గా బీటెక్ నుంచి ఈ డ్రీమ్ అనమాట యాక్టింగ్ చేయాలి అనేది. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలాగే స్టార్ట్ అయ్యాము, అండ్ అలాగే సినిమాలు చేస్తూ వచ్చాము. ఈరోజు ఇంత పెద్ద హిట్ పడేసి, సో ఇట్స్ వెరీ హ్యాపీ. జర్నీలో బాధలు ఏమి ఉండవండి, అంతే. ఎంజాయ్ ఎవ్రీ స్టెప్. అంటే బాధలు ఉండవు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అందరికీ బాధలు అనేవి ఉంటాయి. కాకపోతే సక్సెస్ అనేది మొదలైన రోజున ఆ బాధలు గుర్తుపెట్టుకోలేము మనమే. సో అవన్నీ చిన్న చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోతూ వస్తుంటే ఈ సక్సెస్తో మీ బాధలు చెరిగిపోయినాయి అంటారా? ఒక రకంగా అంతే కదండి. పెద్ద సినిమాలో యాక్ట్ చేయడం అనేది ఇక్కడి నుంచి ఇది మొదటి అడుగు కింద భావిస్తున్నాం మేము. సో ఇక్కడి నుంచి చాలా మెట్లు ఎక్కాలి, చాలా ఎదగాలి. చూసుకున్నాడు ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కానీ, మీ ఇద్దరు బాండింగ్ నాకే జీవ్ చేస్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అన్నట్టు. అంటే మీ ఫ్రెండ్స్ గురించి ఏమంటారు, మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం మాట్లాడారు? షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అండి. సో ఎప్పటికప్పుడు ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా ట్రయల్స్లో ఉంటూ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ అలా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఇన్ని ఇయర్స్ చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఫ్రెండ్ గురించి ఏదన్నా చెప్పాలంటే అవి చిలిపి పనులు అయ్యి చెప్పుకోలేము ఇప్పుడు, ఎందుకులేండి. అది ఎక్కడ దొరికేస్తారని వెయిట్ చేస్తుంటారు, అంతే కదా. చిలిపి మనలో అంటే లిటరల్లీ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదే చెప్పండి, మీ ఇద్దరి మధ్యలో జరిగినది కాకుండా మీకు తెలిసినది తన గురించి, మీకు లేకుండా మీ గురించి చెప్పేస్తాడు ఫస్ట్ హ్యాండ్ చెప్పిన తర్వాత చెప్పండి. అలా చిలిపి పనులు అంటూ బయట ఏమి ఉండవండి. సెట్లో అంటే మేము కలిసి స్క్రిప్ట్ రాసుకునే దగ్గర నుంచి కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేంత వరకు, అంటే మేము కలిసి యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ప్రాసెస్, అంటే ఎవ్రీ ఇంచ్ బిట్ బై బిట్ గోల చేస్తూనే ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు లేరా ఫ్రెండ్స్, మీరు గోల్ చేయరు మామూలుగా. సో అలాగే చాలా గోల్ చేస్తుంటాము. అంటే పర్టికులర్గా ఇది గుర్తుపెట్టుకొని చెప్పుకునే ఇలాంటివి కాదు, కానీ అలా చెప్పాలంటే సంవత్సరాలు సరిపడు. మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు, వాళ్ళల్లో మీకు బాగా నచ్చిన ఫిలిం కానీ ఏముంది? నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నాకు ఇష్టమైన షార్ట్ ఫిల్మ్స్, అంటే నచ్చినాయి కాబట్టే చేశాను.
అందులో నాకు ఎప్పటికీ బాగా అంటే ఇప్పటికీ నేను చూసినప్పుడు నవ్వుకొని అంటే మనలో మనం చూసి చాలా తక్కువ సార్లు బ్లెష్ అవుతాం. అంటే మనలో మనకు అన్నీ ఎప్పుడు తప్పులు కనిపిస్తుంది, అర్రే ఇది ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదే అనేది చాలా అనిపిస్తూనే ఉంటాయి. బట్ అలాంటి కొన్ని పక్కన పెట్టేసి నాకు నేను చూసుకొని నవ్వుకునేది, బ్లష్ అయ్యేది దిస్ బాయ్ దట్ గర్ల్ అని యూట్యూబ్లో ఉంటుంది. చూడండి, వాళ్ళు చూడండి ఇప్పటికి. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా బాగా ఇష్టం. అది కూడా మా కార్తిక్ గారు చేసింది. నేను ఇద్దరు అందులో కూడా కలిసి యాక్ట్ చేసాం. సార్ మీరు అన్స్టాపబుల్ కూడా చేశారని తెలిసింది, దాని గురించి ఏం చెప్పాలి? అన్స్టాపబుల్ సీజన్ 1, సీజన్ 2 రెండింటికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాలయ్య గారితో పనిచేయడం అనేది అదొక ఆనర్ బేసిక్గా. సో మనకి బయట చాలా రకరకాలుగా ఉంటాయి, బట్ బాలయ్య గారితో పనిచేసిన తర్వాత ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోతాం మనం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ టు వర్క్ విత్. మంచి బాలయ్య సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? అంటే ఆయన్ని చూసిన తర్వాత మనం ఇంకా చాలా కష్టపడాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి అనేది ఫస్ట్ థాట్ మనకి క్రాస్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పటికి ఈ రోజుకి కూడా బాలయ్య గారు మార్నింగ్ 6 o'clock షాట్ అన్నా, 6:30 షాట్ అన్నా, ఆయన ఎప్పుడు 3 o'clock మార్నింగ్ లేచేసి వచ్చేయడం అవన్నీ చూస్తుంటే అసలు ఏంట్రా ఈ డిసిప్లిన్కి కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడున్నాము అనే క్వశ్చన్స్ చాలా వస్తాయి అనమాట. సో వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఊరికి అవ్వలేదండి, వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద ఎవరు కూడా చిరంజీవి గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు, నాగార్జున వీళ్ళందరూ ఊరికి అవ్వాల. అసలు వాళ్ళతో వర్క్ చేస్తేనే తెలుస్తుంది అది మనకి నెక్స్ట్ లెవెల్. ముందు ఏ సినిమాలో వస్తూ ఉన్నారు మీరు? ముందు ఏమైనా సినిమాలో వస్తున్నారు? నెక్స్ట్ చౌర్యపాఠం అని చెప్పేసి ఒక మూవీ ఉందండి. అది కూడా స్టోరీ బై కార్తిక్ అండ్ కెమెరామెన్ కూడా కార్తికే దానికి. అండ్ డైరెక్టర్ నిఖిల్ అని చెప్పేసి డెబ్యూటెంట్, అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి త్రినాథరావు నక్కిన గారు, మన ధమాకా డైరెక్టర్. సో అది నెక్స్ట్ రిలీజ్కి ఉందండి, ఇంకో 1-2 monthsలో అది రిలీజ్ అయిపోద్ది. మొన్నే టీజర్ రిలీజ్ అయింది. సో మంచి అప్లాజ్ వచ్చింది దానికి. యా సార్ నిజంగా బాయ్స్కి ఒక పెద్ద క్వశ్చన్ 26-30 ఏజ్లో ఏం క్వశ్చన్ అంటే మ్యారేజ్ ఎప్పుడు? మీరేం చెప్పదలుచుకోండి, మీ మ్యారేజ్ ఎప్పుడు? తెలీదండి, ఎలాంటి ఏం ప్లాన్ చేసుకోలేదు ఇంకా. అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ఎవరైనా మా వాళ్ళు చూసేటోళ్ళు ఉంటే కాంటాక్ట్ ఇస్తామని. సేమ్ ఏంటి క్వశ్చన్ అది? అంటే ఎలాంటి అమ్మాయి కావాలి డైరెక్ట్ అది ఒకసారి అడగండి. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? మోయే 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 దీనికి ఆన్సర్లు ఉండవండి. మీరు ఏ అబ్బాయినైనా అడగండి, అమ్మాయి అయితే చాలు అని అంటారు. సో దానికి ఇలా ఉండాలి అని డిస్క్రైబ్ చేయడానికి ఏముంది? ఏం లేదు. మోయే మోయే చాలా అమ్మాయి అయితే చాలా అని అంటూ ఉన్నారు మీరు, కానీ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మరి ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలే కదా. దాని మీద భయ్యా మనం పెద్ద చూడడానికి ఏం బాగం భయ్యా, ఓకే అంతే. అందరికి ఎవరు వచ్చి మాట్లాడింది లేదు, ప్రపోజ్ చేసింది లేదు, ఏం లేదు. బ్రో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు అలాంటి ఎవరైనా ఉన్నారా? దేవుడా, అదేగా చెప్తున్నా, ఎవరు లేరు. మన దగ్గరికి వచ్చి మాట్లాడిందే లేదు. డిగ్రీ స్టూడెంట్స్కి ఉన్నారన్నా? అంటే మన డిగ్రీ కాదుగా. అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు చేశారా? ఏం లేదు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగినట్టే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఎడిటర్గా కెరియర్ స్టార్ట్ చేశాను. అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేసుకుంటూ, స్టూడియోలో ఆపరేటర్ వర్క్ చేస్తూ, తర్వాత ఎడిటర్గా మారి. సో చిన్నప్పటి నుంచి ఇంక ఇండస్ట్రీనే కాబట్టి బయట పెద్దగా ఏం తెలియదు, పెద్దగా టచ్ లేదు బయట. మీరు సినిమా లవర్గా ఉన్నారు, చాలామంది సినిమాలకి రావాలి, చాలామంది స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది వచ్చిన వారు ఉంటారు, కొంతమంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్పవచ్చు? అంటే ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ చేసేంత పెద్దవాళ్ళు మేము ఇంకా కాదు. బట్ మాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే. సేమ్ ఆన్సర్. అంటే ఏమోనండి, మాకు తెలియదు, ఇంకా మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో ఐ డోంట్ నో. బట్ ఒకవేళ నిజంగా ఇంటెంట్ మీకు కరెక్ట్గా ఉంది, ఆనెస్ట్గా ఉన్నారంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే డెఫినెట్గా అది ఏదో ఒకరోజు పే ఆఫ్ అవుద్ది, అదైతే నమ్మకం ఉంది. కష్టం ఎక్కడికి ఊరికే పోదు. ఇప్పుడు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా వస్తున్నాయా మీ నుండి, కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఇప్పుడు చౌర్యపాఠం అనే సినిమా మొన్ననే ప్రమోషన్ అది స్టార్ట్ అయింది. టీజర్ రిలీజ్ అయింది, ఫస్ట్ లుక్ టీజరు. సో ఇక్కడి నుంచి ప్రమోషన్స్ అది మొదలు పెట్టుకొని ఆ సినిమా బయటికి రావాలి. అండ్ ఫర్దర్గా ఇంకొక సినిమా కమిట్ అయ్యాను, బట్ ఇప్పుడే రివీల్ చేయలేను ఏవి కూడా. యా, సినిమాలే జరుగుతున్నాయి ప్రస్తుతానికి హ్యాపీగా. మొత్తానికి ఈగల్ మూవీలో మీకు అయితే ఛాన్స్ వచ్చింది, దాని గురించి లాస్ట్గా మీరు చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు?
అందరూ ఈగిల్ థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఎందుకంటే అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం. సౌండ్ కావచ్చు, విజువల్ కావచ్చు. మనం ఓటీటీలోనో టీవీలోనో చూస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మిస్ అయిపోతాం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమాని మాలాంటి కొత్త వాళ్ళందరినీ సపోర్ట్ మీరు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు, అలాగే చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఈగిల్. సార్ మీరేం చెప్పదలుచుకుంటారు ఈగల్ మూవీ గురించి? డెఫినెట్గా అండి. ఇట్స్ అంటే ఇప్పుడు ఒక సెలబ్రేట్ చేయాల్సిన మూవీ ఇది థియేటర్లోనే. ఎందుకంటే మేము ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి మేము ఫస్ట్ డే మార్నింగ్ షో అక్కడే చూసాం మెయిన్ థియేటర్లో. సో అందరూ అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు మూవీని. అంటే చాలా రోజుల తర్వాత నేను ఒక మూవీని అలా సెలబ్రేట్ చేయడం చూశాను. సో డెఫినెట్గా థియేటర్లో అయితే మిస్ అవ్వకూడదు ఈ సినిమాని. మీరు చూసారంటారు కదా, థియేటర్కి వెళ్ళి చూసారు, అప్పుడు మీ ఎలా ఉంది మీ సంతోషం కానీ, మీరు మీ స్క్రీన్ మీద అరే నేను నా ఫీలింగ్ ఎలా అనిపించింది? అవును, బాగుంటుందండి. డెఫినెట్గా ఎవరికైనా అలా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా. సో అంటే జెన్యూన్ రియాక్షన్స్ అవి. మనం ఎవరో ఏంటో ఏం తెలియదు, బట్ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఈ సినిమాతోనే ఈ సార్తో వర్క్ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవ్రీ యాక్టర్ అండి. నాకు ప్రతి యాక్టర్తో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ బాయ్ లాగానే కదా మూవీస్లోకి వచ్చింది. సో ప్రతి యాక్టర్ నాకు ఇష్టం. సో ఐ జస్ట్ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడున్న హీరోయిన్స్లలో మీ క్రష్ కానీ లేకుంటే అలాంటి వారు ఎవరైనా ఉన్నారు? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారు? ఇప్పుడున్న హీరోయిన్లలో మీకు ఇష్టమైన అంటే ఇష్టపడే హీరోయిన్స్ కానీ లైక్ చేసే హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారు? అందరూ ఉన్నారు కదా. అందరు కాదన్న, ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. అంటే హీరోయిన్ కాదు, మనం పర్సనల్ మాట్లాడుకుందాం. ఇట్లా పక్కన చెప్తా. మనం పర్సనల్ మాట్లాడుకుందాం. మామూలు సినిమా చూస్తున్నప్పుడు అరే భలే ఉన్నారు అందరూ అనుకుంటాంగా. రోడ్డు మీద చూస్తున్నప్పుడు అనుకుంటాంగా. మరి అందరు క్రష్లే కదా, కొత్త ఉంది అందులో. అంతే అంటారు, వేరే సపరేట్ ఎవరు లేరు అంటారు. అందరూ ఇష్టం. అన్న మీ వ్యక్తిగత విషయం లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు అంటే మీరు చేసిన ఒక మిస్టేక్ కానీ, అంటే ఇది చేయకుంటే ఇంకా బాగుండు నా లైఫ్లో అన్న మిస్టేక్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఎందుకంటే తప్పులు చేయకపోతే మనం లైఫ్లో ఎప్పటికీ ముందుకు ఎదగలేం. సో చేసినవన్నీ హ్యాపీ. ఎందుకంటే వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సార్ మీరు చేసిన గుడ్ విష్ ఏముంది అంటే ఈ లైఫ్ జర్నీలో? సినిమాలోకి రావడం. సార్ మీరు చెప్పండి, మీరు చేసిన గుడ్ విష్ ఏముంది మీ ఈ లైఫ్లో? అంటే మంచి వర్క్ ఏముంది మీరు అనుకునేది, అంటే నాకు ఇది దీనివల్ల నాకు ప్లస్ అయింది అలాంటి వర్క్ ఏమైనా ఉందా? నేనైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్లో జాయిన్ అవ్వడం. ఎందుకంటే అక్కడే నేను కార్తిక్ని కలిసింది. అక్కడే మేము అందరం కలిసి గ్రూప్ ఫామ్ అయ్యి మేము అందరం షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో నాకు ఇంకా అదే నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అదే. సో అక్కడ నుంచే జర్నీ స్టార్ట్. యా.